హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతి పి మినీ వ్లాగ్స్. ఈరోజు నేను నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను. నేను ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ వెళ్ళానండి. చాలా రోజులైంది వెళ్ళి. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ నేను ఏమేమి చూస్తానో మీకు కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. పదండి వెళ్దాం. మెట్రోకి వెళ్తున్నాము. బైక్ అక్కడ పెట్టేసి మెట్రోలో ట్రైన్ టికెట్ బుక్ చేస్తుంటే మా వారు చూడండి వీడియో తీస్తున్నారు. నన్ను సీరియస్గా బుక్ చేసేటప్పుడు వీడియో తీస్తున్నారు చూడండి. టికెట్ బుక్ చేశాను, వెళ్తున్నాను. ప్లాట్ఫామ్ 2 అని చెప్పింది. వెళ్ళిపోతున్నాను అనమాట. రమ్మని చెప్తున్నాను, రా త్వరగా అని. స్కాన్ చేశాను. అక్కడ వెయిటింగ్ ట్రైన్ కోసం. ఈవినింగ్ టైం కదా, అదిగో ట్రైన్ వస్తున్నాను. అందరూ బాగా వచ్చేసారు దగ్గరికి. బిగ్ బాస్కెట్ నౌ. డోర్స్ ఓపెన్. అర్రే సీట్ లేదండి, నుంచున్నా నేను. సీట్ లేదు, నిలబడ్డాను. ఏం కాదులే, దగ్గరేగా. వచ్చేసాం, మెట్రో దిగాను. అప్పుడే ట్రాఫిక్ సిగ్నల్ వదిలారు చూడండి, వెళ్తున్నాయి వెహికల్స్. సండే కదా, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఈవినింగ్ టైం. ఇది మెట్రో స్టేషన్ కింద ఫుట్పాత్ మీద ఫారిన్ ఆంటీ ఏదో ఉంటుంది. సన్ఫ్లవర్ బాగుంది కదా, ఆర్టిఫిషియల్. ఇవన్నీ ఆర్టిఫిషియల్ వెళ్ళే ఫ్లవర్ వాజ్. లేడీ కానిస్టేబుల్స్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు. సెక్యూరిటీ కూడా బాగానే ఉన్నారు. ఇవన్నీ ఫుట్పాత్ మీద వెళ్ళండి, తీస్తూ వచ్చాను. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ గేట్ దగ్గరకు వచ్చేసాం. మేము వెళ్ళినప్పుడు 4 అలా అయింది. ఇది చూడండి కౌంటర్, క్యాష్ కౌంటర్ ఓన్లీ. ఇది క్యాష్ ఓన్లీ. అతను నేను ఫోటో తీస్తున్నాను సెట్ చేసుకుంటున్నాడు, వీడియో తీస్తున్నానని స్మైల్ చేస్తున్నాడు. నేను అతను ఓకే మేడం తీసుకోండి అని చెప్పాడు. నేను కొన్ని క్యాప్చర్ చేశాను, ఆయన తీయలేదు పాప, స్మైల్ చేశాడు. ఎంటర్ అయ్యాము, చెకింగ్ అయిపోయింది. అప్పుడే స్టార్టింగ్ పబ్లిక్. ఈవినింగ్ టైం. ఇది ఢిల్లీ పాపడ్ అంట. పచ్చిమిర్చి భలే కట్టారు, వేళ తీశారు చూడండి. ఢిల్లీ పాపడు అతను తీసుకుంటే చూసాము. ఏం లేదండి, ఆ పాపడా మీద ఏదో కొంచెం మసాలా చల్లి ఇచ్చాడు అంతే. మేము వీడియో తీసుకుంటే అడిగాము ఒకసారి చూపివా అని. చూపించాడు. 100 రూపీస్ అంట అది. ఓకే డన్. మా వారు పిక్ తీసుకుంటున్నాడు. ఇంక ఇవన్నీ మీకు తెలిసినవే, స్నాక్స్, పాప్కార్న్స్, చిప్స్, పీచ్ మిఠాయి. ఇది మాత్రం ఆగ్రా పూరి. స్వీట్ పూరి ఇది ఆగ్రా స్పెషల్ అంట. ఆగ్రా స్వీట్. పానీపూరి, సమోసా. ఇవి ఇరానీ చాయ్ అంట. 30 రూపీస్. 1/2 తీసుకున్నాము. టేస్ట్ ఏం బాగాలేదు, యావరేజ్. ఇరానీ చాయ్ ఫ్లేవర్ రాలేదు, మామూలు అనిపించింది. ఇవి తెలుసు కదా, చాక్లెట్ ఏదో అంటారుగా, మౌంటైన్ చాక్లెటా ఏదో. దీన్ని ఆ క్యూబ్స్ ఇస్తారుగా. నేను తినను, జస్ట్ అందుకనే చూపించాను మీకు. ఇది సర్కిల్, ఎటు వెళ్ళినా ఇక్కడికి రావాలి. వెళ్ళే దారి వచ్చే దారి ఇదే అనమాట. అందుకే గుర్తుపెట్టుకుందామని ఇది తీసాను. ఇంక ఇవన్నీ ప్లేట్ సెక్షన్ అనమాట. ఇది మొత్తం డిన్నర్ సెట్స్. ప్లాస్టిక్వి, పింగాణివి, రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కొన్ని పగిలిపోయాయి కూడా ఉన్నాయిలే, కలర్ఫుల్గా ఉన్నాయి. బట్ కర్రీ బౌల్స్ కానీ ఇవన్నీ బాగున్నాయి. ఇవన్నీ ఏమో ఫ్లవర్ వాజులు పెట్టుకుంటాం కదా, వుడ్తో చేసినవి. ఇవన్నీ పీటలో అన్నీ ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి, వుడ్తో చేసినవి అవన్నీ. ఇవి రకరకాల నెయిల్ పాలిష్లు. 50 రూపీస్ అంట. ఇవేమో జడ బ్యాండ్లు, ఏవైనా 10 రూపాయలు. 10 రూపాయలు, 20 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్.
ఇవి హెయిర్ కి సంబంధించినవి అన్ని ఇవి. ఇటు సైడ్ ఏమో ఇయర్ రింగ్స్. అన్ని 100 తక్కువ లేనే లేవు. 100, 150, 250 అలా ఉన్నాయి. ఇవన్నీ క్లిప్స్, చిన్న చిన్న క్లిప్స్, పెద్ద క్లిప్స్, ఏవో కొన్ని స్టోన్స్వి అవన్నీ ఉన్నాయి. అవి కూడా ఫిక్స్డ్ రేటే ఉన్నాయి. ఇది పిస్తా హౌస్ హలీం అనమాట. పిస్తా హౌస్ హలీం కోట్ ఇది. ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్, గాజ్ ఐటమ్స్, గ్లాసెస్, టీవీ, జ్యూసెస్వి. ఇది కూడా బాగుంది కదా, చూసారా? ఆ దూడ బాగుందని తీసాను, అక్కడ పక్కన ఏం లేదులే. ఆ దూడ బాగుంది, ఆవు దూడ అని తీసాను. ఇంక ఇవన్నీ స్టాల్స్ మీకు తెలిసినవే, డ్రై ఫ్రూట్స్, ఆయిల్వి, రకరకాల స్టాల్స్ ఇవన్నీ. సాఫ్రాన్ హౌస్ అంట ఇది. ఇవి పాపడాలు, రకరకాల పాపడాలు, ఫ్లేవర్డ్ పాపడ్స్, డ్రై ఫ్రూట్స్. ఇవేమో కాశ్మీరీ వ్యాలీ ఆగ్రో ఇండస్ట్రీ అంట ఇవి కూడా. ఇది గోకుల్ చాట్ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. హైదరాబాద్ లో గోకుల్ చాట్, నాంపల్లి ఎగ్జిబిషన్ ఇవన్నీ మాక్సిమం సిటీలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. నేను మీకు ప్రత్యేకంగా చెప్పే పని ఏం లేదు. పబ్లిక్ అప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నారు కాబట్టి జనం తక్కువ ఉన్నారులే, లోపల ఉన్నారు. జస్ట్ నేను మీకు చూపిస్తున్నా అవి. ఇంకా ఎగ్జిబిషన్ అంటే ఇవన్నీ ఉంటాయి కదా, జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, ఇవన్నీ ఇలాంటివన్నీ ఎక్కేటివి ఉంటాయి కదా. బట్ నేను ఎందుకో ఎక్కనండి ఫస్ట్ నుంచి కూడా, నాకు ఇష్టం ఉండదు. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే ఎగ్జిబిషన్కి వెళ్తే ఏమైనా కొనుక్కొని తింటానేమో కానీ ఇవి ఎక్కను, ఇష్టం ఉండదు. కానీ చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అన్ని చిన్నపిల్లలు ఎక్కేటివే ఉన్నాయిలే, పెద్దవాళ్ళు ఎక్కేవి కూడా ఉన్నాయి. అందుకే దూరం నుంచి చూస్తూ ఉన్నాను, చూడండి. ఇది పిల్లలు ఎక్కేటివి కానీ పెద్దోళ్ళు కూడా ఉన్నారు ఎందుకో దీంట్లో. బాగుంది కదా ఇది, అందుకే దాన్ని తీశాను. చిన్నపిల్లలు వస్తే ఇలాంటివి బాగానే ఎంజాయ్ చేస్తారు కదా. ఇంక ఇది మనాలి ఆర్ట్స్ అంట. ఇవి చూడండి చాలా బాగున్నాయి, ఇవి అయితే నాకు బాగా నచ్చింది. మనకు నచ్చిన డిజైన్స్ లో రాసిస్తారంట, డిజైన్ చేసి రాసిస్తారు, నేమ్స్ అన్నారు. 50 రూపీస్ అంట కీ చైన్స్. ఇవేమో రింగ్స్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బాగున్నాయి కదా. ఇవి కూడా అన్ని 50 రూపీసే స్టార్టింగ్ ప్రైస్. కొన్ని ఫిక్స్డ్ రేట్లు కూడా ఉన్నాయిలే. ఇవి కూడా 50 రూపీసేనంట, బట్ నేనేం తీసుకోవాలి, జస్ట్ చూశాను. ఇవి బ్యాంగిల్స్ సెట్ అన్నమాట. ఇవి కూడా అంతే. ఇక్కడ బ్యాంగిల్స్ అన్ని చూడండి, ఏందో కుప్పలు కుప్పలుగా పోసారు. నాకేం నచ్చలా, పాతలాగా అనిపించినాయి. జస్ట్ చూసాను, మీకు ఎక్స్ప్లోర్ చేద్దామని చూపించాను అంతే. ఇవి కూడా అంతే, ఏదో 100కి 4 అట్లా అన్నాడు. ఇవి చూసారా, అదే బ్యాడ్ డ్రీమ్స్ రాకుండా ఉంటాయి అంటారు కదా ఇవి. నేను ఇది కార్లో పెడదాం అనుకున్నాను, తక్కువే కదా తీసుకుందాం అనుకున్నాను. పెద్దవి కూడా ఉన్నాయి, బట్ మా వారు వద్దులేమ్మా మనకి ఇవి తెలియకుండా తీసుకోవడం ఎందుకు అన్నారు, అందుకే జస్ట్ చూపించాను మీకు. ఇది కాశ్మీరీ ధూప్, తెలుసు కదా, స్మెల్ బాగా అనిపించింది నాకు, అందుకే అక్కడ నిలబడ్డాను. కానీ అక్కడ వేరే వాళ్ళు ముస్లిమ్స్ తీసుకుంటున్నారు దాన్ని. స్మెల్ బాగుంది ధూప్, కానీ అవి మనం ఇంట్లో వేయం కదా, మనం ఇంట్లో సాంబ్రాణి వేసుకుంటాం కదా, అవేం నాకు అంతగా అనిపించలేదులే. కానీ స్మెల్ బాగుంది, అందుకని చూపించాను మీకు. ఇవి డిఫరెంట్ కలర్స్ లిప్స్టిక్స్ చూసాను కొన్ని. ఇంకా బాదం మిల్క్ తీసుకున్నాను. వీడియో మా వారు తీస్తానని డబ్బులు నేను ఇచ్చానులేండి. తర్వాత మళ్ళీ మా వారు తీసుకున్నారు మనీ. ఇవి తెలుసు కదా, స్మోక్ క్యాండీ, పొగలు పొగలు వచ్చింది. బట్ అట్లాంటి పొగలు వదలడం నాకు ఇష్టం లేదు, అందుకే నేనేం చూపించలేదు మీకు, జస్ట్ స్టాల్ తీసాను. ఇవి కాస్మోటిక్స్, ఇవి కంపెనీవి, ఇవి హాట్ బాక్స్ చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి. ఇవి తీసుకోవచ్చు అనిపించింది నాకు, బట్ నాకు డైనింగ్ టేబుల్ లేదుగా. ఇవి సోంపులు, రకరకాల సోంపులు అండ్ పికిల్స్. టేస్టింగ్ కూడా ఇస్తున్నాడు అతను, బట్ నేనేమి టేస్ట్ చేయలేదు, నాకు నచ్చలేదులే, ఊరక చూపించాను మీకు.
పావు కిలో 150 అంట అది. అది ఏం పికిలో ఏంటో బ్లాక్ కలర్‌లో ఉంది మరి అదేంటో. ఇవి మాత్రం పాపడాలు, చిప్స్ 300కి 8 అంట. నేను చూడు అన్ని రకాలు టేస్ట్ చూసాను. అడిగాను ఒక 2, 3 ప్యాకెట్స్ ఇస్తావంటే అలా ఇవ్వను మేడం కాంబో 300కి 8 ప్యాకెట్స్ అన్నాడు. సరేలే అని చిప్స్ తినేసి వచ్చేసా. ఇక్కడ చూసారా మెహందీ, ఆర్గానిక్ మెహందీ అంట ఇది. నా ఏసింది చేతి మీద. చేతి మీద వేసి ఒక 2 మినిట్స్ ఆగండి అని చెప్పింది. మొత్తానికి ఏదైనా చేతి మీద ప్రయోగం చేస్తాం చూడండి. 2 మినిట్స్ ఆగండి అని అంది. మళ్ళీ నెయిల్ పాలిష్ కూడా వేస్తుంది. అది బ్లాక్ లాగా ఉంది కానీ బ్లాక్ కాదు, మెరూన్ అంట. మెరూన్ విత్ బ్లాక్ మిక్స్ లాగా అనిపించింది నాకు, కానీ బాగుంది. కొంచెం తెల్లగా ఉండే వాళ్ళకి బాగా కనిపించింది అది. బట్ ఆర్గానిక్ది మేడం, బీట్రూట్ ఏవో వేసి చేసాము అని చెప్పింది. అయిపోయింది 2 మినిట్స్. తీస్తుంది చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో మీరే చెప్పండి. బాగుందా బాగాలేదా? ఓకే, నాట్ బ్యాడ్. నెయిల్ పాలిష్ కూడా రిమూవ్ చేస్తుంది, కానీ అదేం రిమూవ్ అవ్వలేదు తెలుసా, రెడ్డిష్గా అయింది అద్దుగా. మొత్తానికి బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకున్నా, నాకు నచ్చింది. ఇవి తెలుసు కదా అత్తర్లు, ఊర్లలో మనకు చిన్నప్పుడు అమ్మడానికి వచ్చేవాళ్ళు అత్తర్లు. బట్ ఇక్కడ ఇంకా ఇప్పుడు అంతా ఫ్యాషన్ కదా, అన్ని కలర్లు అన్ని ఫ్లేవర్లు కలిపే అమ్ముతారంట. మనకు కావాల్సినవి వేసి ఇస్తాడంట ఒక చిన్న బుడ్డీలో. ఇది వచ్చేసి పవర్ మిషన్. మనకి ఎంత పవర్ ఉందో ఆ మిషన్ చెప్పిద్దంట. 2 హ్యాండ్స్ పెడితే మన పవర్ ఎంత ఉందని చెప్పిద్ది పవర్ మిషన్. ఒక అతను పెడుతున్నాడు చూడండి. ఇవి కప్స్, టీ కప్స్. ఆ బ్లాక్ కప్స్ బాగా అనిపించినాయి నాకు, కానీ చిన్నగా ఉన్నాయి. ఇంకొంచెం పెద్దవి కూడా చూశాను. అవి 150కి 2 అంట. ఓకే, వర్త్ ఇట్ అనిపించలేదు నాకు 150కి 2 ఏంటి అని. కానీ బాగున్నాయి, పెద్ద పెద్దగా గ్రీన్ టీ అలా తాగడానికి బాగా అనిపిస్తాయి. ఓకే, రేటెడ్గా వచ్చేసాం. ఇవి బ్యాగ్స్ 50 వాలా, 100 వాలా, 150 వాలా అని పిలుస్తున్నాడు. బడే మియా కబాబ్. కబాబ్ బాగా తినే వాళ్ళకి నచ్చుతుంది, బట్ నేను కబాబ్ పెద్దగా తినను, నాకు అంతగా నచ్చదు. మామూలుగానే కూడా నేను బయట ఫుడ్ చాలా తక్కువలేండి. యాక్చువల్గా మేము సండే కదా తినేసే వెళ్ళాంగా, అందుకే వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ కూడా పోయి ఉండదు నాకు తెలిసి. తినం, నేను మా సార్ బయట ఫుడ్ చాలా తక్కువ తింటాం. కాలుస్తున్నాడు చికెన్ ఏమేంటియో వేసి, మొత్తానికి ఆ ఫ్లేవర్లో నాకు తెలియదు. ఇది వచ్చేసి ఇంకా మీకు తెలుసు కదా, మీకు చక్రాలు కారాలు అంటారు మన ఏరియాలో, ఇక్కడ తెలంగాణలో అయితే మురుకులు అంటారు. మేము వీడియో తీస్తున్నామని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ వేసి చూపిస్తున్నాడు. మేము అడిగాము, ఒక షేప్ వేసాడు చూడండి. వీడియో తీస్తున్నాం కదా అని ఒక షేప్ వేసి చూపించాడు. సూపర్, బాగుందా? కానీ అవి అతని దగ్గరే వస్తాయి, మన దగ్గర రావు. మనమైతే చక్రాల గిద్దలతోనే వేసుకోవాలి. ఇవి చూసాడా, బాగున్నాయి కదా ఇవి. ఇవి వాటర్ ఫ్లో వస్తుంది, బాగుంటాయి ఇవి. ఓన్ హౌస్ అయితే బాగుంటది. వాళ్ళ ఒకే చోట ఫిక్స్ చేసుకొని చక్కగా కరెంట్తోనే ఇవి మూవ్ అవుతాయి అనుకుంటా, కరెంట్తోనే వస్తాయి ఇవి. బాగుంటాయి ఇలాంటివి, నాకు బాగా ఇష్టం, కానీ మా ఇంట్లో ప్లేస్ లేదు పెట్టడానికి, అది విషయం. ఇవి హ్యాండ్ మేడ్ అంట ఈ ఫ్లవర్స్, చాలా బాగున్నాయి. మనకు నచ్చిన కలర్స్ వాళ్ళు ఒక ఫ్లవర్ వాజ్ లాగా చేసి ఇస్తారంట. నాకు భలే నచ్చినాయి ఆ కలర్స్ అన్ని, బాగున్నాయి. హ్యాండ్ మేడ్ తో చేశారు, చాలా రోజులు ఉంటాయని చెప్పారు. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్. ఫిషెస్ అట్ ది సేమ్ టైం డిఫరెంట్ కలర్స్ ఆఫ్ స్టోన్స్. స్టోన్స్ ఫిషెస్ అంట. ఓకే, బట్ ఇవి మనం హ్యాండిల్ చేయలేంలే. బాగున్నాయి కానీ కలర్ఫుల్ కలర్ఫుల్ గా, అందుకని చూపించే. ఇది తెలుసా మీకు, పాతకాలంలో ఫోన్లు, టెలిఫోన్లు బాగున్నాయి కదా, కానీ అవి ఒరిజినల్లే బాబు, ఒరిజినల్లే. ఇంట్లో కనెక్షన్ ఉంటే పెట్టుకోవచ్చు అంట. 350 ఎంతో చెప్పాడు. నాకు భలే అనిపించినాయి, అవన్నీ ఒరిజినల్వే. గన్ను కూడా ఒరిజినలే, కాకపోతే అది బుల్లెట్ ఉండేటట్టుగా ఫిట్ చేయలేదు వాళ్ళు. బరువు ఉంది అది.
ఇంకా కొన్ని లాంతర్లు, పాతకాలంలో లాంతర్లు తెలుసు కదా అవి. ఇవి పాల బకెట్లు అవన్నీ వుడ్‌తో చేశారు కొన్ని. బావున్నాయి అవన్నీ. వుడ్‌తో చేసినవన్నీ పెట్టారు. బావున్నాయి. ఇదేమో ఆగ్రా స్వీట్ పూరి తెలుసు కదా! ఇందాక కూడా చెప్పాను. అది తీసుకున్నాము. తింటూ వెళ్దాంలే అని. మా వారు తీసుకున్నారు. తింటూ వెళ్దాం మనం అని. ఇంకొంచెం ఏమని అడుగుతున్నా నేను. "ఏసాను మేడం" అంటున్నాడు. తెలుగులో కాదు హిందీలో. నాకు హిందీ రాదులే. ఇక్కడ చూడండి ఆ బబుల్స్‌లో ఫోటోలు దిగుతున్నారు వీళ్ళందరూ అమ్మాయిలు కొంతమంది. నన్ను కూడా తీయమని అడుగుతున్నా నేను. మా వారు తీసే ఉంటారు నన్ను నాకు తెలిసి. అదిగో అట్లా బబుల్స్ దగ్గరికి రా తీస్తా అన్నాడు. ఆ అమ్మాయి నాతో మాట్లాడింది. ఇంకా అయిపోయినాయి ఇవి రావట్లేదని. మళ్ళీ వేసాడు అతను. ఇది హల్వా తెలుసు కదా! యెల్లో హల్వా, గ్రీన్ హల్వా, రెడ్ హల్వా, రకరకాల హల్వాలు ఇవన్నీ. హల్వా సెక్షన్. ఇంక ఇవన్నీ జ్యువెలరీస్. ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మేము చాలా చూడాల్సినవి కొన్ని చూడలేదు నేను. క్లాతింగ్ సెక్షన్, ఫర్నిచర్ కొన్ని చూడలేదండి. టైం లేదు. పైగా అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. మేమిద్దరమే వచ్చాము. మా పిల్లలేమో రాలేదన్నమాట. మేమిద్దరమే వెళ్ళి చూపించగలిగిన వరకే చూపించాము. ఎక్స్ప్లోర్ చేయగలిగాం. బయటకు వచ్చాము. ఇవన్నీ బయట స్టాల్స్ ఇవన్నీ. ఇంకెళ్ళిపోతున్నాం. ఇవన్నీ బయట స్టాల్స్. చీకటి పడింది. కానీ అప్పుడు వస్తున్నారు పబ్లిక్ బాగా. ఇవన్నీ బ్యాగ్లు, ఇవి హ్యాండ్ మేడ్ బొమ్మలు, బుడ్డి బుడ్డి బొమ్మలు. ఇవేమో బెడ్ ల్యాంప్స్. బాగున్నాయి కదా కలర్ఫుల్గా బెడ్ ల్యాంప్స్. ఇవేమో ఫ్లవర్ వాజ్లో పెట్టుకునేటివి. ఆర్టిఫిషియల్ గ్రీన్ రెడ్ ఎల్లో వైట్ చిన్న చిన్న ఫ్లవర్ వాజ్లు ఇవన్నీ షోకేస్లో అలా పెట్టుకోవచ్చు. బాగానే ఉంటాయి. ఇవేమో డాల్ కీ చైన్స్, బొమ్మ కీ చైన్స్ కదా, భలే ఉన్నాయి. ఈయన అంత పెద్ద పెద్ద బొమ్మలకు కూడా కీ చైన్లు పెట్టారు. ఈవినింగ్ టైం, స్నాక్స్ టైం. ఏమేమి ఉన్నాయి? సమోసా, బజ్జీ, పకోడీ అవే ఉన్నాయి. ఇంకేం లేవు. అటేమో ఏవో పీచ్ మిఠాయి ఇవేవో ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఇయర్ రింగ్స్ మెటల్వి. ఇవన్నీ రోడ్ సైడ్, ఇవన్నీ బయట. చూసారు కదా అయిపోయింది. ఇంక ఈవినింగ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నామని చెప్తున్నా నేను. బాయ్ చెప్తున్నాను చూడండి. ఇంకా మళ్ళీ మెట్రో స్టేషన్ పక్కనే స్టేషన్కి టికెట్ బుక్ చేస్తున్నాను సీరియస్గా. మా వారు వెనక నుంచి వీడియో తీశారు. పాపం ఈరోజు కెమెరామ్యాన్ మా వారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళి నాకు చూపించగలిగినంత చూపించాను, ఎక్స్ప్లోర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.